హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. నీ పట్టుదలే నిన్ను విజేతను చేస్తుంది. బ్రతకాలని ఉన్న నీ బలమైన ఆకాంక్షే నిన్ను బ్రతికిస్తుంది. నీ ధైర్యమే నీ ప్రాణమవుతుంది అన్న విషయాలు నిరూపిస్తూ ఒకానొక వ్యక్తి 5 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఎలా బ్రతికి బట్టకట్టాడనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. అతని పేరు రవీంద్రనాథ్. 5 రోజుల పాటు సముద్రంలో ఒంటరిగా ఈదుతూ బ్రతికాడు. చివరికి ఒక నౌక అతన్ని రక్షించింది. దీని ద్వారా మానవత్వం యొక్క నిజమైన అర్థం వెలుగు చూసింది. ఒక వ్యక్తి బ్రతకాలన్న తపన మరియు మరొకరికి ఉన్న కరుణ, ఇవి రెండు కలవడంతో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని స్పష్టమైంది. ఈ వ్యక్తి రవీంద్రనాథ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరగనా జిల్లాకు చెందిన వ్యక్తి. బంగాళాఖాతంలో హల్దియా వద్ద చేపలు పట్టడానికి వెళ్ళాడు. అతనితో పాటు మరో 15 మంది మిత్రులు కూడా బోట్లో ఉన్నారు. అకస్మాత్తుగా సముద్రం తన అలల దిక్కును మార్చుకుంది. ఒక పెద్ద తుఫాను చుట్టేసింది. అలల తాకిడికి తట్టుకోలేక వాళ్ళు ప్రయాణిస్తున్న పడవ తలక్రిందులైంది. దాంతో అతని సహచరులందరూ అలల తాకిడికి ఎక్కడెక్కడికో కొట్టుకుపోయారు. రవీంద్రనాథ్ అక్కడే మిగిలిపోయాడు. ఒకవైపు చుట్టుముట్టిన తుఫాను, మరొక వైపు ఒంటరితనం. రవీంద్రనాథ్ గుండెను చిక్కబట్టుకున్నాడు. భయపడలేదు. వృత్తిరీత్యా చేపలు పట్టేవాడు కాబట్టి అతనికి నీళ్లు ఎప్పుడూ శత్రువు కాదు. అతను తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. ఈదటం మొదలుపెట్టాడు. పైన ఆకాశం, క్రింద సముద్రం. గంటలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. అయినా ఎవరూ కనిపించడం లేదు. ఎటు చూసినా నీరే. రవీంద్రనాథ్ సముద్రంలో ఒక్కడే 5 రోజుల పాటు అలా ఈదుతూ ఉన్నాడు. తిండి లేదు, తాగడానికి నీరు లేదు. బ్రతకడం అనేది ఒక బలమైన ఆకాంక్ష తప్ప అతన్ని రక్షించేందుకు ఎవరూ కనుచూపు మేరలో లేరు. వర్షం వచ్చినప్పుడు వర్షపు నీటితో గొంతు తడుపుకోవడం తప్ప అతనికి మరేం మార్గం లేదు. చావు దగ్గర పడుతుంది. ఒంట్లో శక్తి నశిస్తుంది. కానీ అతనిలోని ధైర్యం అతన్ని నిలబెట్టింది. 5వ రోజు ఎంవి జవాద్ అనే పేరు గల బంగ్లాదేశ్ నౌక దూరంగా కనపడింది. దాని కెప్టెన్ ఎవరో దూరంగా చేతులు కదిలిస్తున్నట్టుగా గమనించగలిగాడు. జాగ్రత్తగా చూస్తే ఎవరో మనిషి ఈత కొడుతూ వస్తున్నట్లుగా చూశాడు. ఆ కెప్టెన్ ఒక లైఫ్ జాకెట్ని విసిరాడు. రవీంద్రనాథ్ దాన్ని పట్టుకోలేకపోయాడు. ఆయన కెప్టెన్ తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళకి సరిహద్దులు, మతాలు, కులాలు అవేమీ జ్ఞాపకం రాలేదు. ఆ క్షణం మానవత్వమే వాళ్ళని ముందుకు నడిపించింది. కొంత దూరంలో రవీంద్రనాథ్ మళ్ళీ కనపడ్డాడు. ఈసారి కెప్టెన్ అతనిని గుర్తించి లైఫ్ జాకెట్ మళ్ళీ విసిరాడు. రవీంద్రనాథ్ దాన్ని పట్టుకుని నౌకను చేరగలిగాడు. అతనిని మెల్లగా క్రేన్ సహాయంతో నౌకలోకి చేర్చారు. అప్పటికే అతను విపరీతంగా అలసిపోయి ఉన్నాడు. అతను నౌకలోకి చేరగానే అందులో నావికులందరూ సంతోషంగా గట్టిగా అరిచారు. అక్కడ ఒక మనిషిని రక్షించగలిగాము అనే మానవత్వమే కనబడింది. అక్కడ ఒక జీవితాన్ని కాపాడడం కాక మానవత్వాన్ని కాపాడినట్లుగా భావించారు. ఒక మనిషి పట్టుదల, మరొక మనిషి కారుణ్యం ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకుపోతుందని ఈ అరుదైన ఘటన రుజువు చేస్తుంది. ఇది ఈ వీడియో యొక్క కథనం, ప్రత్యేక కథనం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, తోటి మానవుడిని రక్షించడమే ఒక మానవుడి యొక్క కర్తవ్యం. జాతి, కుల, మత భేదాలు ఏవి కూడా పాటించకూడదు. ప్రాణం అన్నిటికంటే మించింది. తోటి మనిషిలో దేవుడిని చూడగలగటమే మనిషి యొక్క గొప్పదనం. అందుకే అటువంటి మానవులే మాధవులుగా కీర్తించబడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతూ, మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోలు నా నుండి రావడాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ
మీ నాగేంద్ర వేపూరి.